అందరికీ ఒక మనవి, ఒక ప్రకటన. మరి దైవజనులు మంచిది అనబడిన ప్రతిదాన్ని వారు ప్రతి ఒక్కరికి అందాలని వారు తెలియజేస్తారు. సువార్త అందరికి మంచిది అందాలని చెప్పేసి వారి జీవితాన్ని సమర్పించేశారు దాని కొరకు. మరి హోమియోపతి ద్వారా కొన్ని వేల మంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఆయనని చెప్తారు, కొన్ని వేల మందిని ఓఫీర్ గారు నా దగ్గరికి పంపించారని చెప్పేసి. మంచిది అనబడిన ప్రతిది వారు ప్రమోట్ చేస్తారు. మరి అదే విధంగా ఈ మధ్య కాలంలో మరి దైవజనులు అయ్యగారే మరి అనారోగ్యంతో ఉండి స్వస్థత పొంది అద్భుతంగా మరి దేవుని సేవలో మళ్ళీ పునర్జీవంతో మళ్ళీ ముందుకు వచ్చేసారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి తెలియజేస్తున్నటువంటి ఒక విషయము క్యూర్ సెల్ అనేది మరి దైవజనులు వాడి దాని ద్వారా అనేక మందికి కూడా తెలియజేశారు. మీరు వినే ఉంటారు. అయితే అయ్యగారు మీరు మాట్లాడిన వీడియోను కొంతమంది విని నాకు కాల్ చేసి అది AI ద్వారా క్రియేట్ చేసి తీసుకొచ్చారా అని అడుగుతా ఉన్నారు. అయితే అది AI కాదు అని చెప్పేసి చెప్పడానికి. అయితే అయ్యగారు మీరు మీ మాటలో ఒకసారి తెలియచేయండి. దీని ద్వారా నేను ఇది వాడబట్టి 15 రోజులు అయిందేమో, అంతే. 15 రోజులు అటు ఇటుగా. ఇది 10 సంవత్సరాల కిందట నేను దీనికి అందరికి పరిచయం చేయడానికి బ్యాంక్ ప్రసాద్ గారని ఒక అన్నగారు ఉండేవారు, సీనియర్ మెంబర్ ఆఫ్ అవర్ చర్చ్. ఇప్పుడు ప్రెసెంట్లీ మా సండే స్కూల్ సూపరింటెండెంట్ సులక్షణ పల్కూరి వాళ్ళ యొక్క నాన్నగారు. మేము సొంత అన్నదమ్ములాగా ఉండేవాళ్ళు. వారి ఇంటి వెనుక బ్యాక్ యార్డ్ ఖాళీగా విశాలంగా ఉండేది. అక్కడ నేను క్యూర్ సెల్, ఇది యాక్చువల్ గా స్టెమ్ సెల్ అనే టెక్నాలజీ, బిడ్డ పుట్టినప్పుడు తల్లి దేహము నుండి బయటపడినప్పుడు తల్లి దేహాన్ని బిడ్డను కనెక్ట్ చేసే ఒక బొడ్డు పేగు ఉంటుంది, అంబిలికల్ కార్డ్ అంట. ఆ బొడ్డు పేగు మీద పరిశోధనలు చేసి తయారు చేసినటువంటి మందు. ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్ లో పిల్లలు పుడితే వారి బొడ్డు పేగునే తీసుకొచ్చి డీప్ ఫ్రీజ్ లో పెట్టేసి మునుముందు ఏ జబ్బు చేసినా దాన్ని తీసి దాంతో వీళ్ళకి వైద్యం చేస్తే సకల రోగాలు నయమైపోతున్నాయి అనే ఒక టెక్నాలజీ ఉంది. దీన్ని స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటారని అప్పుడు వాళ్ళు వచ్చి ప్రమోట్ చేశారు. ఈ మందును గురించి వివరించారు. నేను ఏర్పాటు చేశాను. అయితే అప్పట్లో నాకు అది ఎందుకో నచ్చలేదు. ఇప్పుడు నేను పుట్టినప్పుడు నా బొడ్డు పేగు అయితే తీయలేదుగా, కనుక నాకు ఎట్లా పనిచేస్తుంది? ఎవరి బొడ్డు పేగు ఎవరి తల్లి పేగు వానికి పనిచేస్తుంది అంటే అర్థం ఉంది, కానీ ఎక్కడో ఎవరి తీసుకొచ్చి నాకెలా పనిచేస్తుంది అని నేను మిడిమిడి అవగాహన, ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ తో నేను ప్రశ్న అడిగితే వాళ్ళు కూడా పాపం మామూలు మనుషులు వచ్చారు, ఒరిజినల్ సైంటిస్టులు అయితే రాలేదు. సో వాళ్ళు నాకు చెప్పలేకపోయారు. పెద్దలను అడిగి కనుక్కొని చెప్తాం సార్ అని అన్నారు, అటే పోయారు. నాకు అప్పుడు మంచి నిండు ఆరోగ్యం ఉంది, 100 కిలోమీటర్లు సైకిల్ దొక్కేంత హెల్త్ నాది. అందుచేత ఇక సరే పోనీలే మనకు అవసరం లేదనుకొని వదిలేసారు. తర్వాత నాకు ఈ క్యాన్సర్ రావడం, ఈ ట్రీట్మెంట్ అంతా చేసుకోవడం జరిగింది. ఒక 21 days బ్యాక్ నేను చాలా నీరసం అయిపోయాను, జీవితం మీద ఆశ వదిలేసా. మా పెద్దక్కయ్య గారి ఇంటికి పోయినప్పుడు ఏదో అకేషన్ అవుతుంది, అక్క నేను రాను వీక్ అయిపోతున్నాను, నాకు డౌట్ వచ్చేసింది అక్క, నాకు ఇట్లా దేహంలో మార్పులు తెలిసిపోతున్నాయి, ఇలాగే ఎప్పుడైనా నేను పోతానేమో డౌట్ వచ్చింది అక్క నాకు అని చెప్పాను. ఎందుకంటే తోడుపుట్టిన వాళ్ళకు చెప్పుకోవాలి కదా. అలాగే నన్ను ఇంట్లో ఉండి నాకు అన్నం వండి పెట్టి నన్ను అన్ని విధాలుగా కాపాడుకో, చిన్న పిల్లోడ్లా చూసుకుంటారు హేమరాజ్ అని కృష్ణవేడమ్మ, చిన్నపిల్లని చూసుకున్నట్టే నన్ను. వాళ్ళ గురించి చెప్పాను, అమ్మ నాకు డౌట్ వచ్చిందిరా, అందుకే నేను ఆశ వదిలేస్తున్నాను, ప్రభువును ప్రార్థన చేస్తున్నా. దానికి ఒక 2 నెలలు 3 నెలల ముందు మీ వెంట ఒక బ్రదర్ వచ్చారు, నిన్న సాక్ష్యం చెప్పాడు, కళ్ళనీళ్ళతో సాక్ష్యం చెప్పాను. పేరేంటి? ఇస్సాక్ బ్రదర్. మీ ద్వారా ఇదే స్టూడియోకి వచ్చి నాకు అది ఎంత చూపెట్టి అది చూస్తే నాకు తెలిసిందే కదా అని చెప్పేసి నేను దాన్ని ఇంతగా పట్టించుకోలేదు. అందరూ అలాగే చెప్తారు, ఏముందిలే అని. సరే చూద్దాం, ఒక ప్యాకెట్ కూడా ఫ్రీ గిఫ్ట్ ఇచ్చేళ్ళాడు. అది అక్కడ ఎక్కడ పడేసే నాకే తెలియదు. తర్వాత నాకు ఈ స్థితి వచ్చింది, ఇంకా అయిపోతానేమో అనే పరిస్థితుల్లో దేవుడు నన్ను ప్రార్థనలో ఎక్కువ దర్శించి, నువ్వు ఆ మందు వాడాలి నా చిత్తం అని మాట్లాడుతూ 4 దినాలు వరుసగా ప్రభు మాట్లాడితే, అప్పుడు మీరు ఇండియాలో లేరనే సంగతి కూడా నాకు గుర్తులేదు. నేను ఫోన్ చేస్తే మీ నంబర్ కలవటం లేదు, ఆయన పేరేమో నాకు తెలియదు. నేనేమో ఇక బాగా నేను అదే పనిగా నేను మీ ఫోన్ కలుస్తుంది, కానీ మాట్లాడుతుంటే కట్ అయిపోతుంది.
అవును. దుబాయ్లో ఉన్నారు. దుబాయ్. సరే దేవా నువ్వేమో వాడమంటున్నావు, నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలో నాకు తెలియడం లేదని ఆరాటపడి లోపల 4-5 రోజులక మీరు వచ్చేసారు. అప్పుడు నేను ఈ విషయం చెప్తే వెంటనే అక్కడ ఉన్నప్పుడే ఒక టైంలో కలిసింది సార్. ఒక టైంలో కలిసింది లక్కీగా. ఫలానా బ్రదర్కి కాంటాక్ట్ చేయమని అంటే నేను కాంటాక్ట్ చేశాను. వెంటనే వారు పంపించారు. ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్ మెడిసిన్ క్యూర్ సెల్. ఈ క్యూర్ సెల్ మరి వాడడం మొదలు పెట్టిన తర్వాత నా ఇంట్లో పిల్లలు కూడా పెద్దగా దీన్ని అంత శ్రద్ధ పెట్టలేదు. యాపిల్ వందల మెడిసిన్లు మీరు వాడి ఉన్నారు. నేను వాడి ఉన్నాను కదా. ఇప్పుడు హైదరాబాద్ లోపలికి ఏ హెల్త్ ప్రోడక్ట్ వచ్చినా కూడా హెర్బల్ లైఫ్ ఇంకా ఏమేమి వచ్చినా సరే ఇది ముందు నేనే దాన్ని ప్రమోట్ చేశాను. సో యాపిల్ స్టెమ్ సెల్ స్విట్జర్లాండ్, గ్రేప్ స్టెమ్ సెల్ స్విట్జర్లాండ్, బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ యుఎస్ఏ, అకాయ్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్, ఇలాగా ఎన్నో స్టెమ్ సెల్స్ నుంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ద్వారా చేసిన ఈ మెడిసిన్ నేను దేవుడు వాడమన్నాడు అని నేను మొదటి రోజు వేసుకున్నా, రెండవ రోజు వేసుకున్నా, మూడవ రోజు మా అమ్మాయి కృష్ణవేణమ్మ అనేది నాన్న నీలో ఒక మార్పు కనపడుతుంది, నీ వాయిస్ లో పంచ్ వచ్చింది, మీ ముఖంలో గ్లో వచ్చింది, మీ మూవ్మెంట్స్ లో కూడా మార్పు వచ్చింది నాన్న అని చెప్పి. ఇంకా 4వ రోజు 5వ రోజు 6వ రోజు చాలా వండర్ఫుల్ గా చాలా మార్పు వచ్చేసింది. ఇంకా 6 రోజులు అయినాక ఉదయం 6 గంటలకు నన్ను దేహం ఎంత కడక్ ఎంత పవర్ఫుల్ గా అయిపోయిందంటే ఉదయం 6 గంటలకు కొట్టి లేపినట్టు లే ఏం పడుకుంటాం, వాకింగ్ వెళ్ళాలి అని చెప్పి మైండ్ వచ్చింది. అలాగా నేను చాలా ఇప్పుడు 15-20 రోజులు కూడా ఎంతో లేదు చాలా మేలు అనుభవించాను. అప్పుడు అనుకున్నా ఎందుకంటే అందరికీ ఇది ఇవ్వాలి, మంచిది. సత్య సంబంధులు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, న్యాయాన్ని ప్రేమించేవాళ్ళు అందరికీ కూడా ఈ శ్రేష్టమైన మెడిసిన్. ఇది మెడిసిన్ కాదు యాక్చువల్గా, ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్. దీనికి ఎట్లాంటి పథ్యం అక్కర్లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి బ్యాడ్ రియాక్షన్స్ ఉండవు. ఇది అబ్సల్యూట్లీ సేఫ్. 280 రోగాలు ఇది తీసేస్తుంది. రాని రోగాలు ఇక రావు, ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి. పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం ఉండటానికి నేను అనుకుంటా మన కొరకే దేవుడు కనిపెట్టింపజేసినటువంటి, ఇన్వెంట్ చేయించినటువంటి అద్భుతమైన మెడిసిన్ ఇదని నేను తర్వాత గ్రహించాను. మరి నేను ఎందుకో బుద్ధిహీనంగా ఆనాడు 10 సంవత్సరాల కిందట బ్యాంక్ ప్రసాద్ గారి ఇంటి వెనుక ప్రమోట్ నేనే చేసినప్పుడు, అప్పుడు నేనే తీసుకుని ఉంటే నాకు ఈ జబ్బులను వచ్చేవే కాదేమో. అప్పుడు ఎందుకో నేను నెగ్లెక్ట్ చేశా. పోనీ ఇప్పటికైనా దేవుడు మళ్ళీ ఇచ్చాడు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇది నాకు ఇచ్చిన తర్వాత 3 నెలలు ఎందుకు వాడలేదంటే, ఎవ్రీ మంత్ రావద్దు, నువ్వు చెకప్ కొరకు నువ్వు బాగానే ఉంటున్నావు కదా, నువ్వు రావద్దు, 3 నెలలకు ఒకసారి రమ్మని డాక్టర్ గారు కోపడ్డారు. నేనేమో ఇది డాక్టర్ గారికి చూపించి, యశోద డాక్టర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ వారికి చూపించి, సార్ ఇది వాడొచ్చినా లేదా, లేకపోతే మీరిచ్చే మంది ఇది ఏమన్నా క్లాష్ అవుతాయా అంటే దీన్ని పక్కన పెట్టేస్తాను, నేను వాడను, డాక్టర్ సలహా ప్రకారమే వాడాలని 3 నెలలు ఆగాల్సి వచ్చింది. తర్వాత 3 నెలలు అయ్యాక దీన్ని తీసుకెళ్లి ఆయనకు చూపించాడు. 2 డాక్టర్స్, మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ సర్జన్. మరి వారి పేర్లు నేను చెప్పడం వారికి ఇష్టమో లేదో తెలియదు, అందుకే నేను పేర్లు చెప్పట్లా. 2కి చూపించాను, చదివారు. ఎక్సలెంట్ మెడిసిన్, అబ్సల్యూట్లీ నో హార్మ్, నో ప్రాబ్లం విత్ దిస్ మెడిసిన్, మీరు వాడేసుకొని ఏం పర్వాలేదు అన్నాను. ఏ హాస్పిటల్ డాక్టర్ సార్? యశోద. మీరు వాడేసుకోండి, ఏం ఇబ్బంది లేదు, వాడేసుకోండి. సో నాకు ఇంకా ఆ భయం కూడా తొలగిపోయింది. ఆ రోజు నైట్ నుంచే నేను వాడడం మొదలు పెట్టాను. 3-4 రోజు కల్లా చాలా రిలీఫ్ వచ్చేసింది. తర్వాత నా అప్లైనర్స్ అడిగి ఎంత బెస్ట్ రిజల్ట్ ఎన్ని రోజుల్లో వస్తుందంటే, ఒక 3 నెలలలో బెస్ట్ రిజల్ట్ వస్తుంది. థైరాయిడ్, షుగర్, బీపీ, టీబీ, క్యాన్సర్, ఆర్థరైటిస్, కీళ్లవాతం, ఇంకా 280 రోగాల పేర్లు అయితే చెప్పలేం కదా. యు నేమ్ ఎనీ డామ్ సిక్నెస్, ఇట్ విల్ గో క్యూర్ సెల్. సో అందరూ బాగుండాలి అని కాదు, సత్య సంబంధులు బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈ మందును ప్రమోట్ చేస్తున్నా. ఇప్పుడు మణిపూర్లో క్రైస్తవ అమ్మాయిల మీద మానభంగాలు చేసిన దుర్మార్గులు బాగుండొద్దు, వాళ్ళకి నేను ఇయ్యను, క్యూర్ సెల్ ఇయ్యను. వాడు నాశనం కావాలి, వాడు వాని వెనుకున్న ఫోర్సెస్ సర్వ నాశనం కావాలి, వానికి క్యూర్ సెల్ ఇవ్వద్దు మనం. కానీ దేవుని బిడ్డలు, అన్ని మతాలలో ఉన్న సత్య సంబంధులు,
అన్ని మతాలలో ఉండి న్యాయమును ప్రేమిస్తున్నటువంటి సజ్జనులు వాళ్ళందరికీ మనం క్యూర్ సెల్ ప్రమోట్ చేయాలని నేను కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు లేదని అనకని కంకణం వచ్చే వారం పెట్టుకొని కూడా వస్తా, దేవుని స్తోత్రం. అది దాని కథ కమామిషు. ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఒక 20 డేస్ ఇప్పటికి? చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, అంటే మీలో వచ్చిన మార్పులు ఏమేమి? అంతకుముందు ఊరికి పడుకోవాలి అనిపించేది. ఇప్పుడు ఆ మంచంను చూస్తే అసహ్యం అనిపిస్తుంది. చెంగుమని లేడి పిల్లలాగా ఎగరాలని. తర్వాత అంతకుముందు అన్నమును చూస్తే అసహ్యం. అమ్మ ఆకలిస్తుంది, అన్నం పెట్టు బిడ్డ అని అడిగితే తెచ్చేది అమ్మాయి కొంచెం అన్నం, కొంచెమే పెట్టమ్మా ఎక్కువ పెట్టకని చెప్పి. నా కెపాసిటీ తెలుసు కనుక కొంచెం పెట్టేది. అన్నం తెచ్చి పెడుతుంది, చూడగానే నాకు అసహ్యం వేసేది. ఏం తింటావు దీన్ని, వద్దమ్మా తీసేయి అనేవాడు. ఇప్పుడు 3 సార్లు మళ్ళీ పెట్టించుకొని ఆవురమని తింటున్నా. నిన్న నైట్ నేను అన్నం తినలేదు. పెద్ద పులిలాగా మొత్తం చికెన్ ఫ్రై, అపోలో ఫిష్, ఓన్లీ మీట్ తిన్నా నిన్న. యాక్చువల్గా మీట్ తినలేదు ఆ మధ్య, ఒక 1 మంత్ బ్యాక్ తినలేదు. నిన్న నైట్ అచ్చంగా మీటే తిన్నా. ఓకే, చాలా రోజుల తర్వాత అన్నం పెడతానంటే వద్దు, అన్నం ఎందుక, అపోలో ఫిష్, చికెన్ అన్ని ఒట్టి అవే తిని ఇంత థమ్స్అప్ దాగి ఇంటికి వచ్చి పొద్దున 6:15 మేరకు వచ్చి మంచి విరోచనం అయిపోయింది, మంచి మోషన్ అయిపోయింది, కరకర ఆకలిస్తుంది. ఏ టైం సార్? 6:15 అంటే అసలు అరే నాన్న మొత్తం కొత్తగా అయిపోయాను. పిల్లలు ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. అట్లా ఆకలి, మంచి కమ్మటి సుఖ నిద్ర. 6:15 దాటి పడక మీద నన్ను ఉండనివ్వడం లేదు. లేస్తున్నా, వాకింగ్ వెళ్తున్నా. అద్భుతంగా దేవుడు నన్ను లేవనెత్తాడు. ఇది క్యూర్ సెల్ పుణ్యమే. ఇది కనిపెట్టిన శాస్త్రజ్ఞులను దేవుడు ఆశీర్వదించును గాక. దాన్ని నాకు పరిచయం చేసిన మార్క్ బాబు గారిని అండ్ ఐజక్ గారిని. ఐజక్ బ్రదర్ ఎక్కడున్నారు, వింటున్నారు నాకు తెలుసు. ఐజక్ గారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు నన్ను బలవంత పెట్టి ఇది వాడించాడు. నేను అంత మంచివాడిని కాదు, తెలివైనోని కూడా కాదు, కొంచెం మూర్ఖుణ్ణే దేవుని సన్నిధిలో. దేవుడు ఒకటి చెప్తే నేను వెంటనే చేయను. నన్ను ఆయన వెంటబడి చేయిస్తాడు. అలా జరిగింది క్యూర్ సెల్ కూడా. ఆ దేవుడు ఎప్పుడో చెబితే నేను 10 ఏళ్ళు డిలే చేశాను. మీరందరూ వచ్చి చెప్పినాక కూడా ఇంకొక 4-5 నెలలు డిలే అయింది. తర్వాత మళ్ళీ ఇంతకాలానికి బండి పట్టాల మీదకి ఎక్కింది. 4వ దినాననే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అండ్ విత్ ది అప్రూవల్ ఆఫ్ అలోపతిక్ డాక్టర్స్ ఆఫ్ యశోద. అది ఇటువంటి ఇది వాడుకోండి మీరు, మీకు ఏం ఇబ్బంది లేదు, ప్లీజ్ యూజ్ ఇట్ అని డాక్టర్స్ చెప్పారు. కనుక అందరూ ఏ అనుమానం లేకుండా క్యూర్ సెల్ వాడాలని నా విజ్ఞప్తి. ఓకే సార్, మీరు ఒక 20 డేస్ బ్యాక్ మీరు ఇదే ప్రోగ్రాంలో లైవ్ స్టార్ట్ కాకముందు ఒక మాట అన్నారు, నాకు మాట్లాడడానికి లంగ్ పవర్ సరిపోతలేదు, కొంచెం కష్టం అవుతుంది అని అన్నారు. ఇప్పుడు ఎట్లుంది సార్? ఇప్పుడు కనబడుతుంది కదా లంగ్ పవర్. అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. ఎంతసేపు మాట్లాడినా అలసట్లేదు. అంతకుముందు ఒక అరగంట మాట్లాడితే అరగంట పోయి పడుకోవాలి, అంత వీక్నెస్ ఉండేది. ఇప్పుడేం క్వైట్ నార్మల్. అందరూ అంటున్నారు 20 ఏళ్ళు 25 ఏళ్ల కిందట ఉన్న ఓఫీర్ గారిని మళ్ళా చూసామని అని చెప్తున్నారు. ఇదంతా దేవుని కృప నిజమే. అయితే దేవుని కృప యొక్క ఒక సాధనంగా మనకు దేవుడు క్యూర్ సెల్ ఇచ్చాడు. దేవుడు ఫ్రూట్స్, వృక్షాలన్నీ దేవుడే అదే కదా మరి, అదే కదా. జ్ఞానాన్ని కూడా దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు కదా, దేవుడే దీన్ని ఇన్వెంట్ చేయించాడు. నా నమ్మకం. అయితే ఒకరు అంటున్నారు సార్, ఇది నేను స్టేటస్ లో పెట్టుకుంటే, మీరు యేసుని గురించి ప్రకటించకుండా క్యూర్ సెల్ గురించి ప్రకటిస్తున్నావు, యేసు ప్రభు స్వస్థపరచాడా? ఇది స్వస్థపరచడా? తిక్కలోడు ఎవరో మాట్లాడినారు. క్రిస్టియన్ మెడికల్ సెంటర్ ఉంది రాయవెల్లూరులో, తమిళనాడులో. క్రిస్టియన్ మెడికల్ సెంటర్ సిఎంసి రాయవెల్లూరులో. ఎన్నో క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉన్నాయి. దేవుడు స్వస్థపరుస్తాడు కాబట్టి మనం మందులు వాడొద్దని బైబిల్లో ఎక్కడ ఉంది? దేవుడు ప్రార్థన ద్వారా స్వస్థపరుస్తాడు, మెడిసిన్ ద్వారా కూడా స్వస్థపరుస్తాడు. అది పరిపూర్ణమైన బిబ్లికల్ ఫెయిత్. ఎందుకంటే రోగికే వైద్యుడు అవసరము, అలాగే పాపికి రక్షకుడు అవసరం అని సంగతి. నేను పాపుల్ని పిలవచ్చు, రోగికి పాపికి దాని రివర్స్ చెప్పుకుంటే పాపికి రక్షకుడు ఎంత అవసరము, రోగికి వైద్యుడు ఎంత అవసరం అని యేసయ్య చెబుతున్నాడు కదా. వీళ్ళు ఎక్కడో సంఘాల్లో పుట్టి పెరిగి అదేదో పాట ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో పుట్టి అన్నట్టు
సరైన గురువు దగ్గర పెరగకపోతే అట్లా పిచ్చి స్టేట్మెంట్స్ వస్తాయి. ఓకే. సరే ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు ఎన్నో ప్రొడక్ట్స్‌ని కూడా ప్రమోట్ చేసి ఉన్నారు. ఐపల్స్ కావచ్చు, వివా కావచ్చు, న్యూట్రిషన్ కావచ్చు, హెర్బల్ కావచ్చు. అయితే దీని గురించి మీరు చెప్తున్నప్పుడు అయ్యగారు గడికోటి ఏదో ఒకటి చెప్తుంటారులే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు స్పెషల్‌గా ఏమంటారు దీని గురించి? అందరూ వాడాలనా? నన్ను నిరాశపరచని ఏకైక హెల్త్ ప్రోడక్ట్ క్యూర్ సెల్. దేవుడి ఇష్టం. మిగతా అన్నిటి విషయంలో ఇప్పుడు హెర్బల్ లైఫ్ ఉంది. హ్మ్. ఆ రోజుల్లో ఇప్పుడు హెర్బల్ లైఫ్ మారింది. ఇప్పుడు చాలా మారింది. ఓకే. అప్పట్లో ఏంటంటే దినానికి 6 లీటర్ల బాటిల్ నీళ్లు తాగమన్నాం. అబ్బబ్బబ్బా! మరి నేనేమో దినానికి 4 ప్రసంగాలు చేసేవాడిని 2 3 4 గంటలు. 6 లీటర్లు దాక్కుంటూ కూర్చుంటే అది ఊరికి మళ్ళీ వాషింగ్టన్కి పంపిస్తుంది. అవును. ఆ? అవును. వీసా అక్కర్లేని వాషింగ్టన్. వాషింగ్టన్. ఆ! కాబట్టి ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ బట్టి నేను దాన్ని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వాడి హెర్బల్ లైఫ్ మానేసి మళ్ళీ వాడదాం అనుకుంటున్నా. ఓకే. అది కూడా వాడమన్నారు యశోద వాడు డాక్టర్స్. వాడు. దీంతో పాటు హెర్బల్ లైఫ్ వాడుకోండి అంటే నిక్షేపంగా వాడుకోండి అని చెప్పారు. హ్మ్. సో అట్లా అంటే నాకు ఎట్లాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా నిరాశపరచకుండా ఉన్నటువంటి ఏకైక హెల్త్ ప్రోడక్ట్ క్యూర్ సెల్. హ్మ్. దీంతో నాకు ఏ ప్రాబ్లం లేదు, దీనికి పథ్యం లేదు, అవును. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదు, తీసుకోవడంలో ఎక్కువ ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదు. నాలుక కింద వేసుకుంటే చాలు. ఆ! మీరు ఎలా తీసుకుంటున్నారో కూడా ఒకసారి నాలుక పైకి లేపి హ్మ్. నాలుక కింద ఈ పొడిని హ్మ్. ఒక ప్యాకెట్ చూపెట్టండి. ఇది ఒక సాషే దీన్ని పైన కొంచెం కట్ చేసి నాలుక పైకి లేపి హ్మ్. కింది భాగంలో సబ్లింగ్వల్ అప్లికేషన్ ఆఫ్ ద మెడిసిన్ హ్మ్. వేసేసి నోరు బిగించి పట్టుకోవాలి. హ్మ్. ఇది వేసుకోకముందు కనీసం 1-2 గంటలు ఏమి తీసుకోకుండా నాలుక ఫ్రెష్గా ఉంటే మంచిది. ఓకే. అందుకే పరగడుపున మెలకువ రాగానే, హ్మ్. మెలకువ వచ్చింది ఆలస్యం, హ్మ్. ఇంకా నీళ్లు తాగొద్దు, పళ్ళు దూముకోవద్దు, ఏం చేయొద్దు. హ్మ్. పడక మీద నుంచి లేవగానే ఒక క్యూర్ సెల్ సాషే తీసుకొచ్చి కట్ చేసి నాలుక కింద వేసుకొని బిగించి పట్టుకోవాలి. అదే పాచిమోకంతో ఎట్లా వేసుకోవాలనే ఫీలింగ్ వద్దు. హ్మ్. అది అత్యధిక శాతము జ్ఞాననాడులు మన నాలుక కింది భాగంలో ఎక్స్పోజ్ అయి ఉంటాయి. హ్మ్. అందుకని ఇది నాడీ మండలం లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, హోమియో మెడిసిన్ లాగా. హ్మ్. అది అలాగా నాలుక కింద పెట్టుకొని మూతి బిగించి మళ్ళీ పడుకోవచ్చు. హ్మ్. లాలాజలంతో కలిసి అది ద్రవ రూపంలోకి వచ్చిపోతే మింగేస్తూ ఉండాలి. హ్మ్. అది కీలకం. తర్వాత మధ్యాహ్నం కూడా బిఫోర్ మీల్స్, నైట్ డిన్నర్ కూడా బిఫోర్ మీల్స్ ఇది నాలుక కింద వేసుకోవడం, ఒక పావు గంట ఆగి 20 నిమిషాలు ఆగి ఒక గ్లాసుడు మనకు కావలసినంత నీళ్లు తాగడం. హ్మ్. వామ్ వాటర్ అయితే మంచిది. హ్మ్. మనం దొరకకపోయినప్పుడు మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా దానికి పెద్ద కేసు ఏమి లేదు. హ్మ్. అలాగా నేను వాడుతూ ఉన్నాను. ఇప్పుడు దాదాపు 20 రోజులు అయిందేమో. హ్మ్. చాలా అద్భుతాలు నేను అనుభవిస్తున్నాను కదా, నన్ను చూసిన వాళ్ళే అవును. అవును. చెబుతున్నారు కదా. అవును. కాబట్టి దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. హ్మ్. మీరు బాగుండాలి అని చెప్తున్నా, వాడకపోయినా మనకేం నష్టం. నష్టమే. వాళ్ళ ఇష్టం. నేనైతే బాగుంటా కదా, అవును. వాళ్ళు వాడకపోయినా ఇది నాకైతే పనిచేస్తుంది. అవును. ఓకే. దేవుని స్తోత్రం. భోజనం ఎప్పుడు చేస్తారు సార్? దీని తర్వాత? భోజనం 6 సార్లు చేస్తున్నా. ఎందుకంటే నేను హోటల్కి పోయి నిన్న అపోలో ఫిష్ తిన్నా. ఆ! అపోలో ఫిష్ తర్వాత అన్నం తినాలంటే అన్నం వద్దెందుకు, ఇంకా ఇంకా మంచి నాన్ వెజ్ తినాలని చికెన్ ఫ్రై తిన్నా. ఆ! అంతా తిని మంచిగా అరే ఇంత తిన్నాను అరుగుద్దో లేదో అని థమ్స్అప్ తాగి అవన్నీ చేసిన తర్వాత ఇంటికి వచ్చి నాకు ఆకలేస్తుంది. ఆ! మళ్ళీ 2 అరటిపళ్ళు తిని ఆ! అంత పెద్ద మగ్గు పాలు తాగా. అంటే అంత ఇంజన్ మొత్తం కొత్తగా అయిపోయింది. దేవుడు. మరి లేట్ అయింది, ఇట్లా అంతా ఇవన్నీ తిని తాగి చేసి పడుకున్నా కదా. హ్మ్. లేట్ పడుకున్నా, 1 గంట టైం చూసి పడుకున్నా, పావుదొక్క వరకు లేపింది. హ్మ్. మళ్ళీ ఫ్రీ మోషన్ అయిపోయింది, మళ్ళీ మంచి ఎనర్జెటిక్ ఫీలింగ్, పొద్దున కరకరలాడించి ఆకలేస్తుంది అంతగా. ఇంకోటి అద్భుతం ఏంటంటే అందరూ చాలా మందికి నచ్చే విషయం, నా టమ్మీ ఫ్యాట్ తక్కువైపోయింది. తక్కువే. టమ్మీ ఫ్యాట్ తక్కువైపోయింది. ఆ! పాత ప్యాంట్లన్నీ కూడా బాగా టైట్ అయినాయని చెప్పి కొత్త అవును. ప్యాంట్లు కుట్టించుకున్నా. సరే. ఆ కొత్తవన్నీ మళ్ళీ ఇప్పుడు లూజ్ అయిపోయి బెల్ట్ బాగా బిగించి కట్టాల్సి వస్తుంది. ఇక్కడంతా కుచ్చిళ్ళలాగా వస్తుంది. అంటే మళ్ళా ఒక 2 ఇంచెస్ వరకు బెల్లీ ఫ్యాట్ తక్కువైపోయింది. ఓకే. ఇన్ హెల్దీ వే. హ్మ్. నీరసం లేదు. నిరసన లేదు. నీరసం అనేది లేదు. ఓకే. ఒక 10 ఇయర్స్ బ్యాక్ మీరు ఎట్లయితే అయిపోయింది. ఛాలెంజెస్ అయిపోయింది అట్లా. ప్రసంగాలు చేస్తారు సార్. మళ్ళీ అదే ఫ్లో వైజాగ్‌లో చూసాం సార్ మళ్ళీ మొన్న. దేవునికి మహిమ. దేవుడికి దేవునికి స్తోత్రం. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరము అని నేనైతే అనుకుంటున్నాను. దేవుడు. కాబట్టి అందరూ వాడితే మీరు బాగుంటే నేను సంతోషిస్తాను అంతే తప్ప హ్మ్. నాకేమి కోట్లు వస్తాయని కాదు, ఏం కాదు.
సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మంచి సాక్ష్యం ఇచ్చారు దీని గురించి. మీరు వాడే దేవునికి స్తోత్రం. మరి అందరికి ఒక మనవి, మా తల్లి గారికి కూడా దీని మీద దీన్ని ఇచ్చి నేను వాడించాను. ఆమెకు దాదాపు 8 years వరకు ఉంటుంది. ఆమెకు మరి నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం ఉండింది. ఒకసారి కరెంట్ షాక్ వచ్చి సార్ మా మమ్మీకి మాటలు రాలేదు, అంటే సరిగా మాటలు అర్థం కాదు. ఇది వాడిన తర్వాత 2 వారాలకి ఆమె ఫోన్ చేసి మాట్లాడితే స్పష్టంగా అర్థమవుతుంది, మొత్తం సెట్ అయిపోయింది. నర్వ్ సిస్టమ్స్ కూడా టోటల్గా నీట్గా అయిపోయినాయి. కాళ్ళకి చాలా ఉబ్బి వెరికోస్ నర్వ్స్ లాగా ఉంటుండే, మొత్తం సాఫ్ అయిపోయింది. ఇస్త్రీ చేసిన సాఫ్ అయిపోయింది. తర్వాత ఆమెకు ఐసైట్ ఒక ఆపరేషన్ చేయించాం సార్. ఇంకొకటి చేయించాలి, ఇంకొక టైం లేక చేయించలేదు, పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. నాకు కళ్ళు ఇప్పుడు మంచిగా కనబడుతున్నాయి అంటుంది. ఎన్ని 280 రోగాలు, అందులో ఐసైట్ ఒకటి. ఇక్కడ ఆత్మీయ తండ్రి అయ్యగారికి మంచిగా అయింది, నా భౌతికమైన తల్లి మా మమ్మీకి మంచిగా అయింది. మా డాడీకి కూడా కాళ్ళు చేతులు పిండిలు వస్తుండే, ఆయన వాడితే చాలా హుషారుగా ఉంది. ఇదొక అద్భుతం, మార్వెల్, ఇట్స్ వండర్ ఇన్ ది మోడర్న్ మెడికల్ ట్రీట్మెంట్ లో ఇది ఒక వండర్. మరి దేవునికి స్తోత్రం. మరి మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు కూడా వాడండి, ఆరోగ్యం కొరకు వాడండి. ఇది కావాలంటే మీరు 9705132469 మీరు వాట్సాప్ చేయండి, ఇది మాకు కావాలి అని, లేదా కాల్ చేయండి, మీకు సప్లై చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడున్న దేశంలో ఎక్కడున్నా, లేదా విదేశాలలో ఉంటే కూడా, మీరు అమెరికా, స్విట్జర్లాండ్, దుబాయ్ ఎక్కడున్నా అక్కడ కూడా ఇది సప్లై చేయడానికి అవకాశం ఉంది. అలా చేయడానికి వారు రెడీగా ఉన్నారు. కనుక మీరు ఎవరికైనా కావాలనుకుంటే, సత్య సంబంధులైనటువంటి వారు చాలామంది రకరకాల రోగాలతో మరి పడక మీద ఉండి లేవలేని స్థితిలో మరణం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కిడ్నీ పేషెంట్స్గా, తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చి, తర్వాత డయాలసిస్కి వెళ్తున్న వారు, లంగ్స్ ప్రాబ్లం ఉన్నవారు, మరి బీపీ, షుగర్, డయాబెటీస్ ఉన్నవారు ఎంతోమంది, మరి బ్యాక్ పెయిన్తో ఉన్నవారైతే 100 మంది కనబడుతున్నారు. మీరు ఒక్కసారి వాడి చూడండి, మీరు ఆరోగ్యవంతులుగా ఇంకా దేవుని సన్నిధిలో, దేవుని పనిలో ముందుకు కొనసాగాలని, మరి యథార్థవాది జీవించాలని మీ అందరికీ కూడా ఒక మంచి విషయం తెలియజేయడం జరుగుతుంది. మీరు దీని కొరకు ప్రార్థించండి, దీన్ని వాడి మీరు మేలు పొంది దేవుని స్తుతించి దేవుని పనిలో పరిగెత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు థ్యాంక్ యూ ఫర్ ది